సార్ చాలామంది అబ్బాయిలు జిమ్కి వెళ్ళి బాడీ బిల్డ్ చేయడానికి చూస్తారు. కొంతమంది తొందరగా కొంచెం బయట అమ్మాయి కోసం పోజ్ కొట్టడానికి ఏంటో స్టెరాయిడ్స్ తీసుకుంటుంటారు. అంటే దానివల్ల అంత ఎఫెక్ట్ ఏమి ఉండదంటారా? యాక్చువల్లీ స్టెరాయిడ్స్కి నార్మల్ బాడీకి ఎఫెక్ట్ అంటే ఉంటుంది ఖచ్చితంగా. మామూలుగా జిమ్ చేయడం అనేది ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్. చాలామంది అనుకుంటూ ఉంటారు వాళ్ళు జిమ్ చేసి బాడీ పెంచడం చాలా ఈజీ, లేదా స్టెరాయిడ్స్ తీసేసుకుంటే సరిపోతుంది అని అనుకుంటారు. కానీ ఈ స్టెరాయిడ్స్ ఏవైతే ఉంటాయో మనం పెరుగుతున్న కొద్దీ, అంటే మగవాళ్ళు ఏజ్ అవుతున్న కొద్దీ నార్మల్గానే టెస్టోస్టెరాన్ అనేది తగ్గిపోతుంది. అంటే మగ హార్మోన్స్, గ్రోత్ హార్మోన్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి. సో తగ్గిపోతున్నప్పుడు దాన్ని రీప్లేస్ చేయడానికే ఈ స్టెరాయిడ్స్ అనేది వాడాల్సి ఉంటుంది అనమాట. ఈ గ్రోత్ హార్మోన్స్, టెస్టోస్టెరాన్స్ ఇవన్నీ అప్పుడే కదా మనం మగవాళ్ళకి ఏంటి ఫీచర్స్ అంటే మజిల్స్ అనేవి ఫీచర్. ఆ మజిల్స్ అనేవి ఉండాలి అంటే వాళ్ళు కరెక్ట్ మోతాదులో గ్రోత్ హార్మోను, టెస్టోస్టెరాన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి తీసుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఉన్నా కూడా లైఫ్ లాంగ్ మెయింటెనెన్స్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎందువల్ల అంటే మనం ఈ ఇంజెక్షన్స్ తీసుకున్నాం అనుకోండి, మన బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ రిలీజ్ అవుతాయి. ఓహో మన బాడీకి ఇంత టెస్టోస్టెరాన్ కావాలి, ఇంత గ్రోత్ హార్మోన్ కావాలని బ్రెయిన్ నుంచి ఈ పిట్యూటరీ గ్లాండ్ ఏదైతే ఉంటుందో హైపోథాలమస్ నుంచి హార్మోన్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట మన బాడీకి. కానీ ఈ స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల మన బ్రెయిన్ ఏమనుకుంటుంది, వీటిలో కావాల్సినంత హార్మోన్స్, టెస్టోస్టెరాన్, ఈ గ్రోత్ హార్మోన్స్ లేదా వేరే రకమైన ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంక నేను ఏం పని చేయాల్సిన అవసరం లేదు కాబట్టి కంప్లీట్గా బ్రెయిన్ ఆపేస్తుంది. దాన్ని హెచ్పిఓ యాక్సిస్ అంటాం. అంటే బ్రెయిన్ అనేది పనిచేయడం ఆగిపోతుంది, హార్మోన్స్ ఇవ్వడం ఆపేస్తుంది. దానివల్ల ఆ స్టెరాయిడ్స్ ఆపేస్తే వాళ్ళకి ఎడిక్షన్, అంటే చాలా లోగా అనిపించడం, లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అంటే సెక్షువల్గా అస్సలు బాడీ ఉంటుంది కానీ యాక్టివ్గా ఉండకపోవడం, ఇలా ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు మగాలే కాదన్నట్టు ఒక డిప్రెషన్లోకి అనేది వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. దీనికి వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ స్టెరాయిడ్స్ అనేవి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. మీకు తెలుసో తెలీదో, ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా చాలామంది ఇప్పుడు యంగ్గా కనబడడానికి, లేదా మజిల్స్ రావడానికి, లేదా తొందరగా బాడీ బిల్డింగ్ చేయడానికి వాళ్ళకి కూడా ఈ ఇంజెక్షన్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఒక్కసారి మనకి ఇచ్చారు అంటే మెయింటెనెన్స్, లైఫ్ లాంగ్ మెయింటెనెన్స్ అనేది మనకి చేయాల్సి ఉంటుంది. లైక్ పెప్టైడ్స్ అంటాం, ఇవి కూడా గ్రోత్ హార్మోన్స్ పెంచేవి. ఈ మనకి స్కిన్ కేర్, ఇవన్నీ కొల్లాజన్స్, ఫేషియల్స్, ఇవన్నీ బొటాక్స్, ఇవన్నీ ఎలా యాంటీ ఏజింగో ఈ స్టెరాయిడ్స్ కూడా యాంటీ ఏజింగ్గా పనిచేస్తాయి. కానీ దీనివల్ల ఉన్న ఒక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఇవి ఒక్కసారి స్టార్ట్ చేసామంటే లైఫ్ లాంగ్ స్టార్ట్ చేయాలి. దిస్ ఈజ్ నాట్ ఇండికేటెడ్ ఇన్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇవి ఇండికేటెడ్ కాదు. వాళ్ళు ఆపేస్తే మరి ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి అని మీకు డౌట్ రావచ్చు. దీన్నే మనం పీసీటీ అంటాం. అంటే పోస్ట్ సైకిల్ థెరపీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్టెరాయిడ్స్ తీసుకునే వాళ్ళు ఎప్పుడు కూడా మా హాస్పిటల్కి చాలామంది వస్తూ ఉంటారు. వాళ్ళు ఇవి తీసుకొని, ఇప్పుడు అవి తీసుకున్నంత వరకు వాళ్ళు ఫుల్ మగతనం ఉంటుంది, బ్రెయిన్ చాలా షార్ప్, అంటే వాళ్ళు అగ్రెసివ్నెస్, షార్ప్నెస్, రోజంతా ఫుల్ యాక్టివ్, నిద్ర కూడా పోరు, మంచిగా జిమ్లో 100 kgs 200 kgs కూడా ఎత్తేస్తూ ఉంటారు. కానీ వెన్ దే స్టాప్ దే విల్ గో టు డిప్రెషన్ అనమాట. అంటే చాలా బాధ, వీక్గా అనిపిస్తూ ఉంటారు, జాయింట్ పెయిన్స్ అని, ముసలోళ్ళు అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వాళ్ళకి పీసీటీ అంటే పోస్ట్ సైకిల్ థెరపీ, ఇలా స్టెరాయిడ్ తీసుకునే వాళ్ళు ఏం చేస్తామంటే అప్పుడు మళ్ళీ బ్రెయిన్ పనిచేయడానికి కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి. లైక్ ల్యూటనైజింగ్ FSH అని చెప్పి మన బాడీలో రిలీజ్ అయ్యే హార్మోన్స్ ఏవైతే ఉంటాయి, ఈ గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవ్వడానికి ఏవైతే ఉపయోగపడతాయో ఆ ట్యాబ్లెట్స్ రూపంలో మేము ఇవ్వడం వల్ల వాళ్ళకి మళ్ళీ ఒక 1 month 3 months వరకు పోస్ట్ సైకిల్ థెరపీ ఇచ్చి మళ్ళీ వాళ్ళు స్టెరాయిడ్స్ ఆపేసి మళ్ళీ నార్మల్ అవ్వడానికి, వాళ్ళకి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ముందున్న బాడీ వచ్చేటట్టు మేము ఆ సైకిల్ ఇచ్చి 3 monthsలో మనం మొత్తం బాడీ అంతా డీటాక్స్ చేస్తాం. అంటే బాడీలో ఉన్న స్టెరాయిడ్స్ కానీ అది ఏదైతే ఉందో కంప్లీట్గా బయటికి తీసి మళ్ళీ నార్మల్ మనిషిలాగా చేసి మళ్ళీ నార్మల్గా జిమ్ చేసేటట్టు మళ్ళీ అవన్నీ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుందండి ఆ ట్రీట్మెంట్. ఓకే, ఇంత ప్రాసెస్ ఉంటుందా? కొంతమంది జిమ్కి వెళ్ళే వాళ్ళు ఒకవేళ 1 day 2 days స్కిప్ అయింది అనుకోండి, ఆ 3rd day ఆ 2 daysది కవర్ చేయడానికి ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేసేయడం ఇలాంటివి చేస్తుంటారు. అది మంచిదేనా? యాక్చువల్లీ అయితే మనకి జిమ్ అనేది వీక్లీ ఒక 5 days చేయాలి మినిమం.
మరీ 7 రోజులు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఇచ్చే రెస్ట్ వల్లనే మన మజిల్స్ ఫామ్ అవుతాయి. మనం జిమ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఫైబర్స్ లాగా ఈ మజిల్స్ ఏవైతే ఉంటాయో డ్యామేజ్ అవుతాయి. ఓకే. ఆ డ్యామేజ్ అయ్యి మనం రెస్ట్ ఇచ్చేటప్పుడు ఆ డ్యామేజ్ అయిన దగ్గర వాపు వచ్చి పంప్ అవుతుంది, అంటే కొత్త మజిల్ పేరుకుంటుంది అనమాట. అలా మనకి మజిల్స్ అనేవి బిల్డ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే. సో ఇది అందుకే మనం జిమ్ అనేది వీక్లీ 7 days కంటే నేను ఇచ్చే బెస్ట్ ఏంటంటే 5 days చేస్తే సరిపోతుంది. సో ఆ టైం వల్ల వాళ్ళకి ఇంకా మజిల్ గ్రోత్ ఇంకా బాగా ఉంటుంది. నిద్రపోవడం, హై ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవడం, క్రియాటిన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, BCAAs, కొన్ని న్యాచురల్గా మన బాడీ బిల్డింగ్కి ఉపయోగపడే ఉంటాయి, అవి తీసుకోవడం బెటర్. లేదా CoQ300, గ్లూటాథయోనిన్, ఇవన్నీ సప్లిమెంట్స్ యాక్చువల్లీ. వీ కెన్ టాక్, అంటే మనం ఇవి చెప్పకూడదని ఏం లేదు, న్యూట్రోసిటికల్స్ కాబట్టి, మల్టీవిటమిన్స్ కాబట్టి మీకు ఇవి నేను డైరెక్ట్గా చెప్తున్నాను. BCAAs కానీ, లేదా కొన్ని ఆయుర్వేదిక్ కూడా ఉంటాయి. అశ్వగంధ బాగా పనిచేస్తుంది, షీలాజిత్ బాగా పనిచేస్తుంది, అంటే మజిల్ రికవరీకి. విటమిన్ సి, లిమ్సీ అండ్ అదే విటమిన్ సి 500-600 ఉంటాయి. విటమిన్ సి కూడా మనకు ఇవన్నీ స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్స్. చికెన్ బ్రెస్ట్, ఎగ్, ఇవన్నీ మీరు ప్రాపర్ డైట్ ప్రాపర్గా నేను ఇచ్చే, ఈవెన్ క్రియాటిన్ కూడా చాలా బాగా మజిల్ బిల్డింగ్కి చాలా యూజ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు జిమ్కి వెళ్ళి బాడీ బిల్డ్ చేయాలనుకునే వారికి ఖచ్చితంగా ఈ ప్రోటీన్ అనేది తీసుకోవాలా? యాక్చువల్లీ ప్రోటీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బాడీ బిల్డింగ్. చాలామందికి ఉండే అపోహ ఏంటంటే ప్రోటీన్ తీసుకోవడం వల్ల కిడ్నీలు పాడవుతాయి అని చెప్పి అనుకుంటారు. కిడ్నీ ప్రాబ్లం ఉండేవాడు ప్రోటీన్ తీసుకోకూడదు. నార్మల్ కిడ్నీ మంచిగా ఉన్న వాళ్ళు ఎంత ప్రోటీన్ అయినా, మన వెయిట్ ఎంత ఉన్నామో అంత ప్రోటీన్ అనేది కంపల్సరీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 60 kgs ఉంటే 60 grams ఆఫ్ ప్రోటీన్ ఎవ్రీడే తీసుకోవాలి. అంటే ఎగ్జాంపుల్, ఒక ఎగ్లో 3 to 5 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. సో మీరు 60 grams అంటే ఎన్ని ఎగ్స్ తినాలి? అది కష్టం. కాబట్టి యూ కెన్ టేక్ ఏ స్కూప్ ఆఫ్ ప్రోటీన్. ఒక స్కూప్లో 20 to 30 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. రోజుకు ఒక 2 scoops తీసుకొని ఈ న్యాచురల్గా ఈ వెజిటబుల్స్, ఎగ్స్, ఫిష్ ఇలాంటివి తీసుకోవడం వల్ల మనకి దీని ద్వారా కూడా మనం బాడీ బిల్డింగ్ చేయొచ్చు. మనం ఓకే. జిమ్కి వెళ్ళకుండా ప్రోటీన్ తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? జిమ్కి వెళ్ళకుండా ప్రోటీన్ తీసుకోవడం వల్ల మజిల్ అయితే రాదు, బట్ అలానే ఫ్యాట్ కూడా రాదు. అంటే దెర్ ఈస్ నో యూజ్ అంటున్నారు. నో యూజ్ అంటే యాక్చువల్లీ మనకి మజిల్ రాకపోయినా ఫ్యాట్ అయితే రావట్లేదు కదా, బాడీ అంతా రోజంతా యాక్టివ్గానే ఉంటుంది ప్రోటీన్ వల్ల. సో ఈవెన్ ప్రోటీన్ అనేది హెయిర్కి మంచిది, కంటికి మంచిది, వేరే యూజెస్ కూడా ఉంటాయి యాక్చువల్లీ. ఓకే. ఇప్పుడు కొంతమంది కొత్తగా జిమ్ స్టార్ట్ చేసినప్పుడు ఒకేసారి ఆ ఆనందంలో ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేసేయడం, ఎక్కువ ఎక్సర్సైజ్ చేసేయడం ఇలాంటివి చేస్తుంటారు. అది మంచిది అంటారా స్టార్టింగ్ అలా చేయడం అనేది? నో. వితౌట్ స్టార్టింగ్ ఖచ్చితంగా జిమ్ ట్రైనర్ పెట్టుకోవాలి, అట్లీస్ట్ ఫర్ 6 months. మీరు ఇష్టం వచ్చినట్టు చేయడం వల్ల చాలామందికి ఏంటంటే చిన్న వయసులోనే వాళ్ళకి మజిల్ టెండాన్స్ అంటాం, ఈ మజిల్స్ టెండాన్స్ చిరిగిపోవడం కానీ, మెయిన్గా వెన్నుపూస ప్రాబ్లం. ఒక్కసారి వెన్నుపూస అనేది అంటే బ్యాక్ బోన్ అనేది ఒక్క డిస్క్ ప్రొలాప్స్ అయినా, ఒక్క డిస్క్ ఏమైనా కూడా లైఫ్ లాంగ్ మనం సఫర్ అవ్వాలి. సో మనకి ఫస్ట్ థింగ్ ఏంటి ఇంపార్టెంట్, పోస్టర్ ఇంపార్టెంట్. మనం జిమ్ చేసే ఒక పద్ధతి, ఇష్టం వచ్చినట్టు వెయిట్లు లేపడం కాదు, నీ కెపాసిటీ ఏంటి. దాన్ని ఏంటంటే ఈగో లిఫ్టింగ్ అంటాం. అంటే మనం గట్టిగా ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేస్తే పక్కన 2-3 చూస్తే ఏమనిపిస్తుంది అంటే, మనకి మగతనం పెరిగిపోతుంది అనమాట. అరే నేనే ఈ జిమ్లో పెద్ద మగాడిని అనుకుంటాం. కానీ వితౌట్ ఇది 6 months తర్వాత మనం కొంచెం వెయిట్ లిఫ్ట్స్ బెస్ట్. 6 months లోపల ఖచ్చితంగా ట్రైనర్ కరెక్ట్ పోస్టర్, అంటే మన యాంగిల్ అనేది తెలుస్తుంది. ఎలా యాంగిల్ పెడితే ఏ మోకాల మీద పడుతుందా, వెన్నుపూస మీద పడుతుందా, లేదా ఫ్యూచర్లో మనం 2-3 సార్లు వెన్నుపూస మీద వేసామంటే 4వసారి టక్మంటుంది, అంటే ఇరుగుతుంది. ఇంకా లైఫ్ లాంగ్ మనకి ఏ జిమ్కి దేనికి కూడా పనికిరాము. ఎందుకంటే ఈ వెన్నుపూస దగ్గర మొత్తం మన కాళ్ళకి నరాలు సప్లై అవుతాయి. మన కాళ్ళకి కావాల్సిన పవర్ కానీ, లేదా ఈవెన్ కొన్ని సెక్షువల్గా కూడా ఇబ్బంది అవుతుంది వెన్నుపూస మీద ప్రాబ్లం అయితే. ఓకే. ఇప్పుడు జిమ్కి వెళ్ళే వాళ్ళకి ఎక్కువగా బ్రౌన్ బ్రెడ్ ఇది ఎక్కువ తీసుకోండి అని చెప్తుంటారు. ఎందుకంటే అంత యూజ్ ఏముంది దానివల్ల? యాక్చువల్లీ బ్రౌన్ బ్రెడ్ విత్ పీనట్ బటర్ తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే పీనట్ బటర్ ఈజ్ హైయెస్ట్ ప్రోటీన్. అంటే అది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి యూజ్ అవుతుందా, వెయిట్ గెయిన్ అవ్వాలనుకునే వారికి? మజిల్ గెయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి పీనట్ బటర్, బ్రౌన్ బ్రెడ్ దొరుకుతుంది. కానీ మీరు ఇప్పుడు ఏదైతే బ్రౌన్ బ్రెడ్ అని తింటున్నారో అది బ్రౌన్ బ్రెడ్ కాదు, జస్ట్ దాన్ని కొంచెం ఎక్కువగా మాడుస్తారు అంతే. ఓకే.